హాయ్ ఫ్రెండ్స్, గురుకుల ఆర్ట్ టీచర్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. మనందరికీ తెలుసు. ఆ ఎగ్జామ్ అయితే పక్కా కండక్ట్ అయితే చేస్తారు. ఎప్పుడు అనేది డేట్స్ ఇంకా క్లారిటీ రాలేదు. మనం న్యూస్ పేపర్ చూస్తుండాలి డేట్స్ కోసం. సో మన ప్రిపరేషన్ అయితే మనం రీస్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ మీరు ఈ సిలబస్ అంతా ఒకసారి చూడండి. తర్వాత ఈ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. ఎందుకంటే ఎగ్జామ్లో కూడా ఇందులోంచి వచ్చినాయి. కాబట్టి మన దగ్గర ఉన్న కంటెంట్ని మనం క్లారిటీగా అర్థం చేసుకుంటే సిలబస్ ప్రకారం కొంతవరకైనా మనం ఎగ్జామ్ క్లారిటీగా రాయొచ్చు. సో ఒకసారి అదంతా చూసుకొని మీరు ప్రతి సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ పైన కొంచెం అవగాహన తెచ్చుకోండి. తర్వాత కూడా సేమ్ ఈ డ్రాయింగ్ కంటెంట్ నుంచే పోతున్నా కుదిరినంత వరకు. సో ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి క్లాసెస్ కూడా ఈరోజు నుండి డైలీ ఉంటాయి. సో ఫస్ట్ పెన్సిల్ గురించి చూద్దాం ఈ వీడియోలో. హూ ఇన్వెంటెడ్ పెన్సిల్? ద పెన్సిల్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ 1795 బై ఫ్రెంచ్ సైంటిస్ట్ నేమ్డ్ నికోలా జాకస్ కాంటే. పెన్సిల్ని ఎవరు ఇన్వెంట్ చేసిండ్రు అని అడుగుతుండ్రు. పెన్సిల్ని 1795 సంవత్సరంలో ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ నికోలాస్ జాకస్ కాంటే అనేటోడు పెన్సిల్ని ఇన్వెంట్ చేశాడు ఫస్ట్. సో హీ యూస్డ్ మిక్సర్ గ్రాఫైట్. వాడు ఏం యూజ్ చేసిండు? మిక్సర్ గ్రాఫైట్ అనేది. సో క్లే అండ్ వాటర్ బ్యాక్డ్ ఇన్ ఏ క్లిన్ టు క్రియేట్ ద లెడ్ ఆఫ్ ద పెన్సిల్. లెడ్ అంటే ఏంటిది? పెన్సిల్కి కర్రగా ఉంటుంది, కింద రాయడానికి నల్లగా పడేది. సో అది ఎట్లా ప్రిపేర్ చేస్తారు అనేది కూడా అడగొచ్చు. సో క్లే అండ్ వాటర్ అనేది బ్యాక్డ్ ఇన్ ఏ క్లిన్. సో ఇట్లా ప్రిపేర్ చేసిళ్ళు. సో హీ దెన్ హౌస్డ్ దిస్ మిక్స్చర్. ప్రిపేర్ చేస్తారు కదా మొత్తం, ఆ మిక్స్చర్ని దేనిలో వేస్తాడు? ఒక వుడెన్ ఫామ్లో ఉన్న దానిలో వేసి ఫర్ రైటింగ్ వేసి రాయడానికి అనువుగా మలిచేటోడు అనమాట. హీ మేడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెన్సిల్స్. చాలా రకాల పెన్సిల్స్ కూడా వేసిండు. అలా రౌండ్ పెన్సిల్స్ ఫర్ ఆర్టిస్ట్ల కోసం రౌండ్ పెన్సిల్స్, స్క్వేర్ పెన్సిల్స్ ఏమో క్రాఫ్ట్ మెన్ కోసం, కార్పెంటర్స్ కోసం. ఇంకా క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు అంటే, ఈ నికోలస్ జాకస్ కాంటే ఇన్వెంట్ చేసిన పెన్ ఉన్నది కదా, అది అందులో రౌండ్ పెన్సిల్స్ ఎవరు యూజ్ చేసేటోళ్ళు, అట్లనే స్క్వేర్ పెన్సిల్స్ ఎవరు యూజ్ చేసేటోళ్ళు, ఇట్లా కూడా అడగొచ్చు. ఎందుకంటే క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి చదివే కంటెంట్ ఏదో కొంచెం క్లారిటీగా చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ 1764లో గ్రాఫైట్ ఇన్వెంటెడ్. గ్రాఫైట్ అంటే ఏంటిది? బ్లాక్ కార్బన్. నెక్స్ట్ 1765 కాన్రాడ్ జెస్నర్ ఇన్వెంటెడ్ అట. నెక్స్ట్ 1800 బారోడేట్ ఇన్వెంటెడ్, ఇంగ్లాండ్. గ్రాఫైట్ విత్ మిక్సింగ్ క్లే. గ్రాఫైట్లా క్లేతోని కలిపి, ఇఫ్ గ్రాఫైట్ మిక్సెస్ మోర్ ఇట్ డ్రాస్ డార్క్నెస్. ఒకవేళ గ్రాఫైట్ ఎక్కువ ఉంటే, ఇప్పుడు ఏంటిది, గ్రాఫైట్లో వాటర్ ఎక్కువ వచ్చినాం అనుకో, అది పల్సగా అవుతుంది, అప్పుడు అంతా థిక్నెస్ రాదు. సో ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అట్లా గ్రాఫైట్ ఎక్కువ ఉంటే ఏముంటుంది? డార్క్నెస్ కూడా ఎక్కువ వస్తుంది, బ్లాక్ కలర్ ఎక్కువ ఉంటుంది. సో ఇఫ్ క్లే మిక్స్ మోర్ క్వాంటిటీ ఇట్ కమ్స్ హార్డ్. ఒకవేళ క్లేనే ఎక్కువ ఉంటే అది కొంచెం క్వాంటిటీ ఎక్కువ అవుతుంది, కొంచెం హార్డ్గా అవుతుంది. నెక్స్ట్ కార్బన్ నేమ్డ్ బై ఫ్రెంచ్ సైంటిస్ట్ ఆంటోనీ లావోసియర్. కార్బన్ అనేది పేరు ఎవరు పెట్టారంటే అతను కూడా ఈ ఫ్రెంచ్ సైంటిస్టే, ఆంటోనీ లావోసియర్. ఓకేనా. ఇన్ లాటిన్ వర్డ్ ఫర్ చార్కోల్ కార్బన్. లాటిన్ వర్డ్ నుండి వచ్చింది అసలు ఈ కార్బన్ అనేది. కార్బో అంటే చార్కోల్ అనమాట. సో అట్లా వచ్చింది. నెక్స్ట్ గ్రాఫైట్ కమ్స్ ఇన్ టు వైడ్ స్ప్రెడ్ యూజ్ డిస్కవరీ ఆఫ్ లార్జ్ డిపాజిట్ ఇన్ బారోడ్ ఇంగ్లాండ్ ఇన్ 1564. ఈ గ్రాఫైట్ అనేది వైడ్ స్ప్రెడ్ చాలా మంది యూజ్ చేయడం, దీని గురించి పెద్ద ఎక్కువ మొత్తంలో దీన్ని కొనడం, వాడడం, ఇదంతా ఇంగ్లాండ్లో 1564 టైంలో ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ద బర్త్ ప్లేస్ ఆఫ్ ద ఫస్ట్ మాస్ ప్రొడ్యూస్డ్ పెన్సిల్స్ ఇన్ 1662 ఇన్ న్యూరింబర్గ్, జర్మనీ. ఇక తర్వాత జర్మనీలో ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవుతుంది అనుకుంటా ఇది అంటుందన్నమాట. నెక్స్ట్ ఫైబర్ క్యాస్టల్ కంపెనీ. ఫైబర్ క్యాస్టల్ కంపెనీ అనేది పెన్సిల్ ఉత్పత్తిని ప్రారంభిస్తుంది ఎప్పుడు? 1761లో జర్మనీలో. ఆ తర్వాత ఐఎస్ స్టెయిన్లర్ కంపెనీ, ఇది ఎక్కడ? జర్మనీలోనే 1835 సంవత్సరంలో. నెక్స్ట్ ఈగల్ పెన్సిల్ కంపెనీ అనేది 1856లో ఇంగ్లాండ్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ గ్రాఫైట్ ఈస్ కాల్డ్ బ్లాక్ కార్బన్ నేమ్డ్ బై ఫ్రెంచ్ సైంటిస్ట్ ఆంటోనీ లావోసియర్. ఆల్రెడీ ఇంతకు ముందే చూసినాం మీకు ఇక్కడ. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? పెన్సిల్ని ఎవరు ఇన్వెంట్ చేసిండు, తర్వాత పెన్సిల్లో ఏమేమి కలిపిల్లు, రౌండ్ పెన్సిల్స్ ఎవరికి, స్క్వేర్ పెన్సిల్స్ ఎవరికి, తర్వాత ఇక పెన్సిల్స్ అనేవి ఎక్కడెక్కడ వచ్చినాయి, ఇక ఎక్కడెక్కడ ఏ కంపెనీస్ ఉన్నాయి అనుకుంటా పెన్సిల్స్ గురించి ఉంది. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ ఏంటి? పెన్సిల్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. హెచ్, 2H, హెచ్బి, బి, 2B, 3B ఎట్సెట్రా, ఇట్లాంటి పేర్లు ఉంటాయి అనమాట. ఎట్ ద లోవర్ ప్రైమరీ అండ్ ప్రైమరీ స్టేజెస్ హెచ్బి, బి పెన్సిల్స్ ఆర్ సజెస్టెడ్. ఈ ప్రైమరీ స్టేజెస్లో హెచ్బిను బి యూజ్ చేస్తారట. ఫర్దర్ స్టూడెంట్స్ షుడ్ బి గివెన్ సాఫ్ట్ బ్లాక్ పెన్సిల్స్ ఫర్ దర్ ఎర్లీ అటెంప్ట్స్. తర్వాత స్టార్ట్ చేస్తారు కదా మనం నేర్చుకోవడం. సో అప్పుడు ఫస్ట్ హెచ్బితో స్టార్ట్ చేసి తర్వాత హెచ్బి బి యూజ్ చేసుకుంటా నెమ్మదిగా సాఫ్ట్ పెన్సిల్స్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. కలర్ పెన్సిల్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ మెనీ వేస్. కలర్ పెన్సిల్స్ అనేవి చాలా ఉపయోగకరం అనమాట. హవెవర్ చిల్డ్రన్ ఎట్ లోవర్ ప్రైమరీ స్టేజ్ మే బీ డిస్కరేజ్ టు యూజ్ కలర్ పెన్సిల్స్. లోవర్ ప్రైమరీలో కలర్ పెన్సిల్స్ యూజ్ చేయొద్దు అని అంటారు.
నెక్స్ట్ హూ ఇన్వెంటెడ్ ద ఎరేజర్? ఎరేజర్ని ఎవరు ఇన్వెంట్ చేసిండ్రు? ద ఎరేజర్ వాజ్ ఇన్వెంటెడ్ బై జోసెఫ్ ప్రెస్లీ అండ్ ఎడ్వర్డ్ నార్నీ. వీళ్ళిద్దరూ ఎరేజర్ని ఇన్వెంట్ చేసిండ్రు. ఎప్పుడు? April 5th, 1770లా ఎరేజర్ని ఇన్వెంట్ చేసిండ్రు. జోసెఫ్ ప్రెస్లీ డిస్క్రైబ్డ్ అ వెజిటబుల్ గమ్ విచ్ హ్యాస్ ద ఎబిలిటీ టు రబ్ ద పెన్సిల్ మార్క్స్. అయితే ఒక వెజిటేబుల్ గమ్లా దాంతో రబ్ చేస్తే ఈ పెన్సిల్తో రాసిన రాతలు కూడా మలిగిపోయాడు అన్నట్టు. సో అట్లా దీన్ని ఇన్వెంట్ చేసిండ్రు. సో ఎరేజర్ ఎవరు ఇన్వెంట్ చేసిండ్రు? పెన్సిల్ ఎవరు ఇన్వెంట్ చేసిండ్రు? ఏ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ ఉన్నాయి? ఎవరికి ఇప్పుడు ఇలా ప్రైమరీ వాళ్ళకు కలర్ పెన్సిల్స్ యూజ్ చేయొద్దు అని చెప్పిళ్ళు. ఎవరు ఏం యూజ్ చేయొద్దు. మళ్ళీ ప్రైమరీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏ పెన్సిల్స్ సజెస్ట్ చేసిళ్ళు, మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ ఉన్నాయి. సో ఇవి ఆల్రెడీ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ గురించి ప్రీవియస్ వీడియోలో ఒకటి ఉంది. అంటే మీరు ఒకసారి అది చూసిల్లు అనుకో, మీకు ఆల్రెడీ పెన్సిల్స్ పైన అవగాహన వస్తుంది. దాని తర్వాత ఇవి కూడా చూస్తే ఇంకొంచెం బాగుంటుంది. సో నెక్స్ట్ వీడియోలో చార్కోల్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.